Hey guys, బెల్లం సున్నుండలు. సో మా ఇంట్లో తయారు చేసిన నెయ్యితో చేశాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను. మనం మెజర్మెంట్కి ఒక కప్ తీసుకోవాలి. ఏదైనా ఒక కప్, మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్తోని. సో నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను అనమాట. 1.5 కప్పు బెల్లము అండ్ 1 కప్పు నెయ్యి పడుతుంది అనమాట. సో నేనైతే 2 కప్స్ బెల్లం అయితే వేసుకున్నాను. నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి. సో మీరు నార్మల్గా స్వీట్ తింటే 1.5 కప్ సరిపోతుంది. సో ఇంకా ఒక మందపు గిన్నె తీసుకొని మినపప్పుని ఆ గిన్నెలో వేసేసి వేయించాలన్నమాట. సో మనం ఇది లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇది మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట. సో ఇంకా ఇది 1 కప్పు పడుతుంది. సో మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం ఇంకా అది. సో ఇంకా బెల్లం అయితే ఇలా తురుముకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం మిక్సీ వేసినప్పుడు అది మిక్సీలో ఇరుక్కోకుండా ఉండడానికి మంచిగా చాకు తీసుకుని మెత్తగా తురుముకున్నాను అనమాట నేను. సో మనకి మినపప్పు మంచి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. మినపప్పు వేగిపోతే మనకు ఆ స్మెల్ తెలిసిపోతుంది మినపప్పు వేగిపోయిందని చెప్పేసి. సో అంత వేగేంత వరకు లో ఫ్లేమ్లో ఓపికగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మొత్తం ఈవెన్గా వేగుతుందన్నమాట. సో ఇంకా మినపప్పు వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ మనము బియ్యం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ అంతే, 2 సెకండ్స్ అటు ఇటు అనేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక ప్లేట్లో తీసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. సో ఇంకా అది మంచిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి మంచిగా గ్రైండ్ చేయాలి. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ బెల్లాన్ని మనం తురిమిన బెల్లం ఉంది కదా, తురిమిన బెల్లాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టిన మినపప్పు పౌడర్ని రెండింటిని మంచిగా చేత్తో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మిక్సీలో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. ఎందుకంటే బెల్లం డైరెక్ట్గా వేస్తే మిక్సీకి అంటుకుపోయి మంచిగా రాదనమాట. సో మనము ఈ మినపప్పు పౌడర్లో కలిపి మిక్సీ పడితే ఏమవుతుందంటే మంచిగా సెట్ అయిపోతుంది అనమాట, మంచి పౌడర్ లాగా వస్తుంది. సో ఇంకా ఆ పౌడర్లో నెయ్యిని వేడి చేసుకొని అదే కరిగించుకొని, నెయ్యి వేడిగా ఉన్నప్పుడే మన మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో వేసేసుకొని మంచిగా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవాలన్నమాట, అదే లడ్డూలు చేసుకోవాలన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే, ఎందుకంటే మంచిగా లడ్డూలు పర్ఫెక్ట్గా షేప్లోకి వస్తాయి అన్నమాట. సో మనకి ఇంకెంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి వేసుకుంటూ మనమైతే లడ్డూలు చుట్టుకోవాలి, అంతే. చాలా సింపుల్గా ఉంది కదా, ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేయొచ్చు అనిపిస్తుంది కదా. సో నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో నేను చెప్పిన మెజర్మెంట్తో చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో అంతే ఇంకా వీడియో. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.